మనమందరం ఈ ప్రాబ్లమ్ని ఏదో ఒక అవుట్ఫిట్లో ఫేస్ చేసే ఉంటాము. సో మీ అవుట్ఫిట్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఈ ప్రాబ్లమ్ని చూసుకోండి. యోక్ పార్ట్ సపరేట్గా పెట్టి మనం ఏ అవుట్ఫిట్ అయినా డిజైన్ చేసుకునేటప్పుడు కంపల్సరీ టైలర్కి ఇలా 2 ఇంచ్ మార్జిన్ నుండి సపరేట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ ఇలా కుట్టమని చెప్పండి. లేదు అంటే కొంతమంది ఇలా రౌండ్గా కుట్టేసిస్తారు. సో ఇలా కుట్టినప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకి కొంచెం టైట్ అయినా సరే ఈ ఫ్రాక్ని మళ్ళీ టైలర్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ వేస్ట్ పార్ట్ మొత్తం ఓపెన్ చేయించి అప్పుడు లూజ్ చేయించుకోవాల్సి వస్తుంది. దీనికి కూడా మార్జిన్ ఉంటుంది, కానీ మనం ఓపెన్ చేసుకునేలా ఉండదు. ఇది మాత్రం కొంచెం టైట్ అయినా మనం ఒక స్టిచ్ తీసుకోవచ్చు. సో దీనికి డిఫరెన్స్ మీకు తెలిసిందని అనుకుంటున్నా. అండ్ ఇంకొక టిప్, బ్యాక్ సైడ్ మనం జిప్ వేయించుకుంటాం కదా, సో ఈ జిప్ని వేస్ట్కి కింది వరకు 2 ఇంచ్ ఉండేలాగా వేయమని చెప్పండి. ఇలా వేస్ట్ దాకా వేస్తే మాత్రం మనం అవుట్ఫిట్ వేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సో కంపల్సరీ జిప్ని వేస్ట్ కన్నా కిందికి 2 ఇంచ్ ఉండేలాగా వేయమని చెప్పండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ మనం టైలర్ దగ్గరికి తీసుకెళ్ళి టైలర్ 1 వీక్ తర్వాత ఇస్తాననడం, ఆల్టర్ లేట్గా చేయడం, ఇలాంటివి చాలా ఉంటాయి. ఎందుకంటే ఆ ఫీల్డ్ నుంచి నేను కూడా వచ్చాను కాబట్టి ముందే చెప్తున్నా. మీరు ఏ అవుట్ఫిట్ అయినా స్టిచ్చింగ్కి ఇచ్చేటప్పుడు ఈ 2 ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా ముందే టైలర్కి చెప్పి మీ అవుట్ఫిట్ ఎలా కావాలో అలా డిజైన్ చేయించుకోండి. అండ్ ఇక నుంచి ఆ ప్రాబ్లమ్స్ మనకి రిపీట్ అవ్వకుండా ఉంటాయి. మీలో ఎంతమంది ఈ 2 ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ఉంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే రీల్ని సేవ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.